ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 14వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము సమస్తమును సాధ్యపరిచే దేవుడు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారా, మీ అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆ యెహోవా తమకు దేవుడు గల జనులు ధనిలని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో గర్వించాలి, అతిశయించాలి. ప్రభులో మనం ధైర్యంతో ముందుకు సాగాలి. ఈ సమయంలో చదవబడినటువంటి భాగంలో మరి సమస్తమును సాధ్యపరిచే దేవుడిగా ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. తండ్రి అనే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన దేవుడైనా ఉండునా అని. మన దేవుడే ఆకాశాన్ని, భూమిని, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అనే దేవుడు స్వయంగా పలికిన మాట. ఇది దేవుని సర్వాధికారాన్ని, అపరిమితమైన శక్తిని, నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. ఎంతటి కష్టమైన పరిస్థితుల్లోనైనా మానవులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యమని ఆయన నమ్మదగిన వాడు అని ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ వర్తమానం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ కష్టంలో, ఏ వ్యాధిలో, ఏ సమస్యలు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నావో ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నా వల్ల అవ్వదు, ఇంక నేను చనిపోతాను, లేక నేను ఈ ఎంతటితో నా జీవితాన్ని చాలిస్తానని ఒకవేళ నువ్వు నిరాశ నిస్పృహలో ఉంటూ ఈ వర్తమానం వింటున్నామో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ నీ బిడ్డల వివాహం విషయంలో అయ్యో నేను ఈ యొక్క వివాహం చేయలేను అనుకుంటున్నావేమో, ఈ చదువు నేను చదవలేను అనుకుంటున్నావేమో, ఈ ఉద్యోగం నాకు రాదనుకుంటున్నావేమో, ఒకవేళ విదేశాలు వెళ్ళటానికి వీసా నాకు రాదని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఈ వ్యాధి నాకు ఇంకా అది తగ్గదు, ఇది నేను ఒక స్వస్థపడను, ఈ వ్యాధితోటి నేను చనిపోవాలని ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నామేమో, అప్పుల సమస్యలో మునిగిపోయి అయ్యో ఇక నేను బయటికి రాలేను, నా జీవితం ఇంతే అనుకొని దేని బిడ్డ నువ్వు ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. దేని బిడ్డలారా, దేవుడు అసాధ్యాల్ని సాధ్యం చేసే గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. దేని బిడ్డలారా, మరి ప్రార్థన వల్ల కానీ మరి దేని వల్ల కూడా ఈ అసాధ్యాలు సాధ్యం కాదు. నిరుత్సాహంలో దేవుడు నిరీక్షణిస్తున్నాడు. ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నావేమో, నిరుత్సాహంతో ఈ వర్తమానం వింటున్నామో, ఇక నేను ప్రార్థనకి వెళ్ళను, నేను ప్రార్థన చేయను, మందిరానికి వెళ్ళను అనుకుంటున్నామో, జీవితంలో ఆశ కోల్పోయావా? దేవుని బిడ్డ, పరిస్థితి అసాధ్యంగా అనిపిస్తుందా? ఏ కార్యమైనా నేను చేయలేను అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నువ్వు ఏ కుటుంబంలో ఒకవేళ సమస్యలు, అనారోగ్యంతో ఉన్నావా? ఏమీ భయపడొద్దు. దేవుడు నీ గొప్ప నిరీక్షణిస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని నేను సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు. ఈజ్ ఎ ఓమని పొటెన్స్ ది గాడ్. దేవుడు సమస్త మానవాడికి సృష్టికర్త, మరి అధిపతి. ఆయన శక్తికి పరిమితులు లేవు. కనుక దేని బిడ్డ, నువ్వు క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన బిడ్డవైతే, ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగాను ఉన్నట్లయితే దేవుడు తప్పగా సర్వశక్తిమంత దేవుడిగా వచ్చి నీ అసాధ్యమైనటువంటి పరిస్థితులను సాధ్యం చేయడానికి ఈ ఉదయకాలంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నమ్మకం, విధేయత. బాబిలోను చేతిలో నుండి యెరూషలేము నాశనం అవుతున్న దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడని ఇర్మీయాకు ఇచ్చినటువంటి ధైర్యం. ఆ బబులోని చేతిలో యెరూషలేము నాశనం అయిపోతుందనేటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ మరి పరిస్థితి ఆ రీతిగా నీ జీవితంలో కూడా ఉన్నట్లయితే దేవుడి వాగ్దానం ద్వారా నేను దారిపరుస్తున్నాడు. దేవుని బడ ఉత్సహించు, ధైర్యపరచు, స్తుతించు, కొనియాడు. అసాధ్యమైనది దేవునికి లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మరి అబ్రహాంతో కూడా దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము శారాలకు మా మీదికి కాలమంది నీ కడుపున బిడ్డ పుడతాడని చెప్పినప్పుడు శారమ్మ గారు నవ్వింది. అప్పుడు అంటున్నాడు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఏది కూడా అసాధ్యం కాదు. అసాధ్యమైనది లేదు. మానవ దృష్టిలో అసాధ్యమైన పనులు డాక్టర్లకు అసాధ్యం, లాయర్లకు అసాధ్యము, మరి ఎవరికి అసాధ్యమైన కూడా
మరి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సార్వభౌతికారు, ఆయన సర్వ శరీరకు దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పట్ల మరి గొప్ప కార్యాలు చేయగలడు. ఈ దేవునికి ఏది కూడా కష్టం కాదు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. కష్ట సమయంలో నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమైనాడు. ఆపత్కాలంలో నమ్మకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఈ వచనం దేవుని అద్భుత శక్తులపై అచంచలమైన విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది గనక దేవుని బిడ్డ ఈ సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి, క్లెయిమ్ చేయండి. ఈ దినమంతట్లో ఈ వాగ్దానం పట్టుకొని మీరు ఉత్సహించండి, సంతోషించండి. ఏ పరిస్థితి కూడా అసాధ్యం కాదు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం కావాలన్నట్లయితే మా హోలిటింటి చర్చిలో మీకోసం ప్రార్థించే మంచి ప్రార్థనా పరులను మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ వర్తమానాలు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అనేకులకు పంపించవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి. అసాధ్యం సాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడు మాకు ఉన్నందుకే నేను స్తుతిస్తున్నావు నాన్న. నిరుత్సాహంలో నిరీక్షణగా సర్వశక్తిమంతుడైన దేవుడిగా, అసాధ్యాలు సాధ్యం చేసే సార్వభౌమాధికారం గల దేవుడిగా, సర్వశక్తిమంతుడైన దేవుడిగా, ఆశ్రయదుర్గంగా మాకున్నందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం ఎత్తి ఎంతమంది అయితే నీ సన్నిధిలో మాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు, వారు ఏ కష్టంలో, ఏ సమస్యలు, ఏ వ్యాధులు, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ అనారోగ్యం కూడా పెడుతున్నారు, ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకొని నాయన మా తండ్రి వారిని ధైర్యపరిచి, బలపరిచి నాయన మీరే నీ బలమైన కార్యం జరిగించుకొని స్వస్థత, ఆరోగ్య, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయకట్టిన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. వారి నాయన నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే రోగులైన బిడ్డ పని ప్రత్యేక రుజువించిన ఆయన. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో, ఈ వారం నెల అద్భుతం జరిగి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. ప్రపంచ దేశాలను దీవించండి. యుద్ధాన్ని ఆపి నెమ్మది సమాధానం దయచేయండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి నాయన వారి రాకపోకని సరిదొచ్చి నీ దూతలు కావలించి నేను ఈ రాకపోకను కాపాడుదన వాగ్దానం నెరవేర్చుకోమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.